హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. హాయ్, నమస్తే. మామూలుగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ గురించి డీటెయిల్గా చెప్పండి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మనకి ఇంతకుముందు ఫిజికల్ రియల్ ఎస్టేట్ కొనేవాళ్ళం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ స్టాక్స్ కాకుండా రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ కూడా ట్రేడ్ అవుతాయి. స్టాక్స్ లాగా మ్యూచువల్ ఫండ్స్ కూడా ట్రేడ్ అవుతాయి, కానీ ఇది ఒక వేరే ఒక కేటగిరీ. అది మనం చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది ఇండియాలో. నెక్స్ట్ 25 yearsలో ఆ సెక్టర్ ఎలా గ్రో అవుతుందో ఒక ఐడియా ఉంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ద్వారా కానీ అడ్వైజర్ ద్వారా ఏదైనా స్టాక్స్లో కానీ కొనడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ సెక్టర్ గురించి కొంచెం చెప్తాను. రియల్ ఎస్టేట్ సెక్టర్, ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్. ఓకే, నా ఫస్ట్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఇప్పుడు 2 బ్రాడ్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ కంపెనీస్, అవి మన అందరికీ తెలిసినవే. అందులో కొన్ని ముఖ్యమైన కంపెనీస్ పెద్దవైనవి స్టాక్ మార్కెట్లోకి వచ్చాయి. వాటి పేర్లు చెప్తాను. అది కొనకూడదు మీరు, ఎందుకంటే అవి తెలియకుండా దిగితే కట్ అయిపోతాయి. స్టాక్స్లో చాలా లాభ నష్టాలు ఎక్కువ ఉంటాయి, కానీ పేర్లు తెలుసుకోవడం, ఏవి పెద్ద కంపెనీస్ అనేది తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అండి. ఫస్ట్ గెయిన్ నాలెడ్జ్, దెన్ యూ డిసైడ్ ఆర్ యూ టేక్ యాక్సెస్ టు ఎ క్వాలిటీ అనలిస్ట్ ఆర్ అడ్వైజర్ అండ్ దెన్ యూ ఎంజాయ్ యువర్ జర్నీ. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, లిస్టెడ్ కంపెనీస్లో రియల్ ఎస్టేట్ ఏమేమి ఉన్నాయి? డిఎల్ఎఫ్ మనందరికీ తెలిసిందే, గురుగా ఉంది. పెద్ద సిటీ బిల్డ్ చేశారు వాళ్ళు. లోధా ఉంది, చాలా పాపులర్ నేమ్స్ ఇవి. ఓబెరాయ్ రియాలిటీ, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్, సిగ్నేచర్, శోభా డెవలపర్స్, ఇట్లా ఒక 10 మంది దే ఆర్ లీడర్స్ ఇన్ ద ప్యాక్లో చాలామంది ఉంటారు. లోకల్గా కూడా మనకి మంచి వాళ్ళు ఉన్నారు. ఇవేమి రికమెండేషన్స్ కాదు, బట్ మార్కెట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను మీకు. అవి రియల్ ఎస్టేట్ కంపెనీస్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కాదు, మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఓన్లీ కంపెనీస్ లిస్టెడ్. అవి స్టాక్స్. వాటిలో కొనాలి అమ్మాలంటే మీరు స్టాక్స్ కొని అమ్ముకోవచ్చు. అయితే ఇందులో కొంతమంది వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఒకటి ఫామ్ చేశారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే మ్యూచువల్ ఫండ్ అంటే మనకి తెలుసు బ్రాడ్గా. స్టాక్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని మనం లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాం, స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. అందరికీ కొన్ని యూనిట్స్, మనకి ఫ్లాట్స్లో కనుక అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ లాగా అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ఓనర్షిప్లో యూనిట్స్ కింద ఇస్తారు. అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. అలాగే రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. వాటిని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఐపీఓ పబ్లిక్ ఆఫరింగ్కి వచ్చి మీ అందరికీ కూడా యూనిట్స్ ఇస్తారు. ఆ కలెక్ట్ చేసుకున్న 5,000 కోట్లు 10,000 కోట్లు వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ బట్టి వాళ్ళు కమర్షియల్ రియల్ ఎస్టేట్, అంటే మీకు గుర్గావ్లో కానీ, బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ, నోయిడాలో కొన్ని ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ పాకెట్స్లో దే బిల్డ్ కమర్షియల్ వెంచర్స్. ఆఫీస్ స్పేస్ అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, లేకపోతే డేటా సెంటర్స్ అవ్వచ్చు. అలా రకరకాల ఏరియాస్లో పబ్లిక్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి యూనిట్స్ ఇచ్చి అందులో వచ్చే రెంటల్ ఇన్కమ్ వాళ్ళకి డివిడెండ్స్లా ఇస్తారు. మ్యూచువల్ ఫండ్లో మనకి ఎలాగైతే డివిడెండ్స్ వస్తాయో వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా దాన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు కొన్ని ఉన్నాయి ఇండియాలో. వాటి పేర్లన్నా తెలుసుకోవాలి ఆడియన్స్. తర్వాత రీసెర్చ్ చేసి పెట్టాలా పెట్టకూడదా అది ఒక ఫేజ్ 2. అది ఏమేమి ఉన్నాయి? బ్రూక్ ఫీల్డ్స్ ఇండియా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. కొన్ని ఫారిన్ వాళ్ళు ఉంటాయి, కొన్ని ఇండియా ఉంటాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్, మీరు అడ్వర్టైజ్మెంట్స్ వింటూ ఉంటారు. బ్రహ్మాండమైన ఆఫీస్ స్పేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కొన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్, అవన్నీ గ్లోబల్ స్టాండర్డ్స్లో. కొన్ని అయితే $1 million to 8 crores ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చారు. ఎంబసీ ఆఫీస్ పార్క్స్, బ్రూక్ ఫీల్డ్స్ ఇండియా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్, నెక్స్ట్ సెలెక్ట్ ట్రస్ట్. ఇవి రియల్ ఎస్టేట్లో కమర్షియల్ ప్రాపర్టీ కానీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కానీ, మాల్స్ కానీ, వాటిల్లో పెద్ద పెద్ద మీకు మాల్స్ లాగా కట్టి, ఇప్పుడు బీకేసీ ఉంది బాంబేలో, అలాంటి కాంప్లెక్స్ కడితే వాటి వచ్చే సెబీ కొన్ని గైడ్ లైన్, ఇవన్నీ సెబీ కంట్రోల్డ్. ఒక ట్రస్టీ ఉంటాడు,
ఆ ట్రస్టీ అంతా ఓవర్ సైట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కంపెనీ కాదు, ఆ కంపెనీ కంట్రోల్ అంతా ఓవర్ సైట్ ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది. కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, ఎవరు అంత తొందరగా మోసం చేయడానికి ఉండదు. వాళ్ళ రెంటల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా, ఆ రెంటల్ ఇన్కమ్ వస్తే అదే అందులో వచ్చిన దాంట్లో 75 to 90% మీరు ప్రాఫిట్స్ మీరు ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను అంటానికి ఉండదు. పెట్టిన వాళ్ళకి డివిడెండ్స్ కింద ఇచ్చేయాలి, ప్రాఫిట్స్ ఇచ్చేసేయాలి ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్కి రెగ్యులర్గా డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది. రెంటల్ ఇన్కమే మీకు రెంట్ ద్వారా రాకుండా మీకు, బికాజ్ మీరు అందరూ కలిసి ఓనర్షిప్ కదా, మీ ఒక్కళ్ళది కాదు, అది పార్షియల్ ఓనర్షిప్ అంటారు, ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటారు. ఒక ఫ్రాక్షన్ మీకు కూడా ఉంటుంది. 10,000 మంది కలిసి 10,000 కోట్లు కొనుక్కుంటే మీకు కూడా ఒక భాగం, మీకు ఆ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ద్వారా ఎంత ప్రాఫిట్ షేర్ మీకు ఉందో అంత మీకు డివిడెండ్స్ కింద వస్తాయి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డివిడెండ్స్ ట్యాక్స్ ఫ్రీ. సమ్ కన్ఫ్యూజన్ ఏదో ఉంది కానీ పాస్ త్రూ కాస్ట్ అంటారు. జనరల్గా మ్యూచువల్ ఫండ్లో వచ్చే డివిడెండ్స్ ఇప్పుడు మీకు వచ్చినా కూడా మీరు ట్యాక్స్ కట్టుకోవాలి, కొత్త రూల్స్ అన్నీ వచ్చాయి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ప్రమోట్ చేయడానికి కోసం మీకు వచ్చే డివిడెండ్స్ ఏవైతే ఉంటాయో అవి మీ చేతుల్లో ట్యాక్స్ పడదు. వాళ్ళు కట్టే కార్పొరేట్ ట్యాక్స్ వాళ్ళు కట్టుకొని ప్రాఫిట్స్ డిక్లేర్ చేస్తారు. అదొక అవకాశం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఉన్నాయి. అంటే ఇవన్నీ కొత్త అసెట్ క్లాసెస్ డెవలప్ అవుతున్నాయి ఇండియాలో. ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, విల్లాస్, ఇవే. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అలా అవి రిటైల్ వాళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే రోడ్స్, మీకు డేటా సెంటర్స్, లేకపోతే మీరు మొత్తం ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేయాలి, టవర్స్, టెలికాం టవర్స్ పెట్టాలి, అన్ని వేల కోట్లు ఏ ఒక్కడి దగ్గర ఉండవు. సో వాళ్ళు మ్యూచువల్గా పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళకి యూనిట్స్ ఇచ్చి వాళ్ళ ఫోకస్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఏమో కమర్షియల్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ టోల్, కొంతమంది రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసి టోల్ కలెక్ట్ చేసి ఆ రెవెన్యూ మీకు ఇస్తారు డివిడెండ్స్ కింద. సో ఈ కేటగిరీస్ తయారయ్యాయి, మార్కెట్లోకి వచ్చాయి, లిస్టింగ్ అయ్యింది, ట్రేడింగ్ అవుతోంది. మీకు తెలియాలి ఓకే ఇది కానీ ఇవి మీరు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఒకటే, డైరెక్ట్ ఇండైరెక్ట్ తప్పించి అందరూ కలిసి కొంటే మ్యూచువల్ ఫండ్, మీరు ఒక్కళ్ళే కొనుక్కుంటే స్టాక్. అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఒక న్యూ అసెట్ క్లాస్. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్తాను దీంట్లో, మీకు ఎప్పుడు కూడా నెక్స్ట్ ఈ కొత్త అసెట్ క్లాస్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ 20-25 ఇయర్స్లో ఎలా ఎవాల్వ్ అవుతుందో ఒక వ్యూ ఉండాలి, అది నాలెడ్జ్. దీనికి మనకి రిఫరెన్స్ పాయింట్ అమెరికాలో ఇవన్నీ వచ్చేసాయి. 50 ఏళ్ళు ముందున్నారు మనకంటే. సో అమెరికాలో ఏం జరిగిందో నేను మీకు సమ్మరీలో చెప్తాను. 25 సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎంత వచ్చాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఎంత వచ్చాయి రిటర్న్స్, ఒక ఐడియా ఉంటే బాగుంటుంది కదా మనకి. 25 ఇయర్స్లో S&P 500 రిటర్న్స్ లాస్ట్ 25 ఇయర్స్లో ఆన్ యావరేజ్ 10.2% పర్ యానం వచ్చింది. మనకి ఇక్కడ 15 వస్తుంది, వాళ్ళకి 10 వస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మనకి ఎక్కువ వాళ్ళకి తక్కువ తేడా ఉంటుంది. వాళ్ళ కంట్రీలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ ఇచ్చాయా తక్కువ ఇచ్చాయా మీకు కంపారిజన్ వస్తుంది. సో స్టాక్ మార్కెట్లో 10.2%, అంటే S&P 500 అంటే 500 స్టాక్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ అది 10.2 ఇస్తే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ 11.5% ఇచ్చింది. అంటే మీకు దాదాపుగా మ్యూచువల్ ఫండ్ అంత ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ కాస్తో కొత్త ఎక్కువ ఇస్తుంది, అలా ఈక్వల్ ఇస్తుంది. లాంగ్ టర్మ్లో మీరు కొనే పర్చేస్ ప్రైస్ బట్టి మీకు తక్కువ రావచ్చు, అది మీ ఇండివిజువల్ రిటర్న్స్. యావరేజెస్ చూసుకుంటే అంత మంచి ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ ఇండియాలో డెవలప్ అవుతుంది, మన కళ్ళ ముందే జరుగుతుంది ఇది. అంటే ఏంటి, మీరు రియల్ ఎస్టేట్కి ఇంకా పోయి ఎక్కడో ఊర్లో కొని బయర్ వెతుక్కోవాలంటే ఎంత తలనొప్పి, ఎంత వస్తుంది. 10 ఏళ్ళు పెట్టుకుంటే మీకు మళ్ళీ 12% వస్తుంది. ఎక్కడో జాక్పాట్ తగిలితే తప్ప మీకు అంతంత రావు. మీకు ఇదేంటి లిక్విడిటీ, ఇవాళ కొనండి, డబ్బులు కావాలి రేపు అమ్మేయండి, స్టాక్స్ లిస్టెడ్ వెళ్ళిపోతుంది. యూనిట్సే కదా, యూనిట్స్ కొనొచ్చు, అమ్మచ్చు, యాడ్ చేయొచ్చు, కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే ఎంబసీ పార్కా, అరే బాంబేలో వాడు కడుతున్నాడు అంటే మీకు యూ బికమ్ ఏ ఓనర్ ఇన్ దట్ హై అండ్ మీకు రేపు వెళ్తుంది ఇందులో నాకు స్టాక్ ఉందంటే మీకు ఎంత గర్వం. ఇప్పుడు HDFC బ్యాంక్లో స్టాక్ ఉందంటే విల్ ఫీల్ గుడ్. అలాగే పెద్ద ఇండియాలో ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవ్వబోతుందో. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతాయి.
నెక్స్ట్ 25 ఇయర్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్స్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇది ఈ ఫ్లో ఆగదు ఇంకా. ఎందుకంటే దీనికి కావాల్సిన డబ్బు మనీ బ్యాంక్స్ అన్నీ అమెరికన్స్ వాళ్ళు తీసుకుని వస్తారు. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ ఉంది, జీడిపి గ్రోత్ ఉంది కాబట్టి సగం వాళ్ళు లేపుతారు, సగం ఇప్పుడు చిన్న పిల్లలు అంటే 30 ఇయర్స్ వాళ్ళు 50 lakhs శాలరీస్లో ఉన్నారు, IIT IIMs వాళ్ళు ఇద్దరు కలిపి 1 crore per annum ఉండి నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు 4 crores ఫ్లాట్ కొనుక్కుంటున్నారు, 1-2 crores లోన్ తీసి. అంటే ఇమాజిన్ ఇప్పుడు మర్సిడెస్ బెంజ్, BMW కార్స్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఓనర్షిప్ 50-60 ఏళ్ళు వచ్చాక కాదు, 38 ఏళ్ళు యావరేజ్ ఓనర్షిప్ ఆఫ్ బిగ్ కార్స్ ఇన్ ఇండియా. మీ కళ్ళ ముందే ఈ సంపద క్రియేట్ అవుతుంది. ఒకటి మన చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అవకాశాలు అన్నీ వస్తున్నాయి. ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇది మార్కెట్లో స్టాక్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి కానీ ఎకానమీకి ఏం అవ్వదు. ఎకానమీ ఇప్పుడు రిలయన్స్ సేల్స్ పడతాయా, స్టాక్ పడవచ్చు కానీ సేల్స్ పడవు. సో ఇంత పెద్ద అవకాశంలో ఈ అసెట్ మీరు మర్చిపోకూడదు. 10-12%, అంటే అమెరికాలో 11%, ఇండియాలో అంటే మ్యూచువల్ ఫండ్ 14-15% వస్తే మీకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో కూడా అదే రేంజ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్యూటీ ఏంటంటే ప్రతి క్వార్టర్కి మీకు ఆ రెంటల్ ఇన్కమ్ డివిడెండ్ కింద వచ్చేస్తుంది. సో ఒక రకంగా ఇది నెల రాదు కానీ క్వార్టర్లీ మీకు వచ్చే. ఆల్సో మీరు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్తో కానీ అనలిస్ట్ కానీ మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుకొని డీటెయిల్గా చేసి ఎంత పెట్టాలో పెట్టుకుని మీరు లాస్ట్ టైం నేను చెప్పాను అసెట్ అలొకేషన్లో ఈ అసెట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనే ఒక అసెట్ క్లాస్, ఫైనాన్షియల్ అసెట్ క్లాస్లో కూడా కొంత అలొకేట్ చేసుకుంటే మీకు ఈ జర్నీ రిస్క్ డైవర్సిఫై అవుతుంది. ఫస్ట్ స్టాక్స్ నుంచి బయటకు వచ్చే, ఇది స్టాక్స్ కాదు కదా, ఇది రెంటల్ ఇన్కమ్ కాబట్టి ఎవ్రీ మంత్ వస్తాయి. ఆక్యుపెన్సీ బాగుండి సెంటర్లో పెట్టుకుంటే మీకు ఫుల్ హౌస్. ఇది రెంటల్ మీకు ఎకానమీ పడకపోయినా ఆఫీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, రెంట్ కంపల్సరీ కట్టాలి, అంత డేంజర్స్ ఉండవు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ స్టడీగా మీకు డివిడెండ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రిస్క్స్ అన్నిట్లో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా మన స్టేట్మెంట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. కానీ రిస్క్ కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో. ఇందులో రెంటల్ ఇన్కమ్ కాబట్టి మీకు ఈ హెడేక్ ఉండదు. ఎక్కడో కొన్ని ఎవరినో ఒక్క బయర్ దొరుకుతాడు మనకి, వాడు గీచి మనకు కావాల్సిన ప్రైస్ రాదు. సో జాగ్రత్తగా ఫైనాన్షియల్ అసెట్లో రియల్ ఎస్టేట్లో పెట్టడానికి పార్షియల్ ఓనర్షిప్లో ఈ అవకాశాలు ఉన్నాయి. సో ఇవి మార్కెట్ ల్యాండ్స్కేప్ అనమాట. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ వస్తుందని చెప్పాను. సో ఏరియాస్ ఏంటంటే ముంబై, నోయిడా, NCR అలా ఉంటాయి. అయితే ఇందులో కొన్ని రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వేరు, రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ వేరు. రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి, HDFC రియల్ ఎస్టేట్ ఉంది, కోటక్ ఉంది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వచ్చాయి కాబట్టి ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయి రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్లో. అవి ఎంత ఇంక్లూడ్ అయ్యాయి, ఎన్ని డైరెక్ట్గా ఇందాక నేను చెప్పాను లోదా, ప్రెస్టేజ్ వాళ్ళవి ఎన్ని ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, అవి కేర్ఫుల్గా పోర్ట్ఫోలియో చూసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే ఆ రెంటల్ ఇన్కమ్ మీకు రెగ్యులర్గా వస్తుంది. కాబట్టి మీకు అది డివిడెండ్ రూపంలో మీకు క్వార్టర్లీ సెబీ గైడ్లైన్ ప్రకారం వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి మీకు క్యాష్ ఫ్లోస్ వచ్చే అవకాశం, ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది కానీ మీ డివిడెండ్స్ మీకు వస్తూ ఉంటాయి. అది క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్, ఇది మీకు డివిడెండ్ ఇన్కమ్. ఈ రెండు కలిపి ఒక 13, 14, 12 వాట్ ఎవర్ వచ్చాయంటే ఇట్స్ ఎ గుడ్ అసెట్ క్లాస్ టు బీ అవేర్ ఆఫ్. అంటే తెలియాలి మనకి, అది నా బేసిక్ ఆబ్జెక్టివ్. సో మీరు జాగ్రత్తగా చూసుకుని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే, సో దిస్ ఈజ్ ద బేసిక్స్. సో టు సమ్మరైజ్, రియల్ ఎస్టేట్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఈ 3 కేటగిరీస్ కలిపి రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉంటాయి. ఇందులో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు రియల్ ఎస్టేట్లో ఇంకా సిమెంట్ సబ్ సెక్టర్స్ ఉంటాయి, సిమెంట్ అని, బిల్డింగ్ మెటీరియల్, అవన్నీ స్టాక్స్. ఇప్పుడు కేబుల్స్ లేకపోతే మీకు బిల్డింగ్ మెటీరియల్, వాటిల్లో రిటర్న్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో మీకు ఒక మెళుకు తెలియాలి, సెక్టర్లో ఏ సెగ్మెంట్లో, ఏ థీమ్లో, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనేది అదొక స్కిల్. అది ఆ రేంజ్కి వెళ్తే మీకు ఇందులో ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుందో. ఇప్పుడు సిమెంట్ కంపెనీస్ అన్నీ కమోడిటీస్ అయిపోయాయి.
వాటిల్లో అందరు కొట్టుకుంటుంటారు, బ్రాండ్ ఉండదు. ఏ సిమెంట్ కొంటే ఏంటి, బై అండ్ లార్జ్ ఒకటే ఉంటుంది. కానీ మీరు ఏ టైల్ పడితే ఆ టైల్ వేయరు, బ్రాండెడ్ టైల్స్ వేస్తారు. సో కొన్నిటికి బ్రాండ్ వాల్యూ ఉంటుంది. బ్రాండ్ వాల్యూ దేనికైతే ఉందో దాంట్లో ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్టాక్స్లో జనరల్గా రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. తక్కువ కొని ఎక్కువ అమ్మితేనే రిటర్న్స్ ఎందులో అన్నా వచ్చేది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ I just wanted to share with the audience. Yeah. Super. Thank you. Thank you, sir.